మనం అనుకుంటాం అన్నమాట. సమాజం మనం ఉంటాం కాబట్టి చక్కనటువంటి దుస్తులు ధరించాలి, చక్కనటువంటి రూపం ఉండాలి, చక్కగా తలదుకొని నీట్గా వస్తాం పూజకైనా కూడా. కాబట్టి చక్కనటువంటి రూపం కావాలని చెప్పేసి బాబావారిని అడుగుతున్నాం. జయందేహి, నేను చేసేటువంటి మంచి పనుల్లో జయాన్ని ఇవ్వమని చెప్పేసి బాబావారిని పెట్టుకుంటున్నాం. యశోదేహి, చక్కనటువంటి మంచి పనులు నాకు చేయడానికి జయించినా కూడా దాంతో పాటు నా కీర్తిని కూడా ఇవ్వయా అని బాబావారిని పెట్టుకుంటున్నాం. ద్విషోదేహి, దానికి సరిపడినటువంటి జ్ఞానాన్ని ఇవ్వని. నాకు ఎక్కడో ఈ స్థలం కాదని ఉద్యోగస్తులు ఉంటారు అనుకోండి, వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. అటువంటి చోట నాకు జ్ఞానం ఇవ్వని చెప్పేసి బాబు అన్నాడు. అంటే నీకు తెలియని స్థలంలో తెలియని చోటుకు వెళ్ళినా కూడా ఆ సమయంలో నీకు సరైనటువంటి స్ఫురణమైనటువంటి ఆలోచన శక్తి, దాన్ని జ్ఞానం, ఆ యొక్క విషయాన్ని ఇవ్వని చెప్పేసి బాబావారిని వేడుకుంటున్నాం. విద్యాందేహి, విద్యను ఇవ్వమని చెప్పేసి బాబావారిని వేడుకుంటున్నాం. విద్య లేకపోతే ఇప్పటి పరిస్థితుల్లో, అప్పట్లో అయితే విద్య లేకపోయినా కూడా అదే వ్యవసాయం చేసుకుని, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలనే కూడా విద్య అవసరమే. అటువంటి మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటి నగర యుగం కాబట్టి విద్య ఇవ్వమని చెప్పేసి బాబావారిని వేడుకుంటున్నాం. బలందేహి, ఎన్ని ఉన్నా కూడా బలం కావాలి. ఎందుకంటే సుమారుగా 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారైతే కన్నా ఈ పూజ చేసుకుంటే 3 గంటలు పట్టిన టైం మొత్తం కంప్లీట్ అయిపోయిన సమాధి అయ్యగలరు. 3 గంటల సేపు వాళ్ళు కూర్చోగలరు, 3 గంటల సేపు చక్కగా కదలకుండా ఉండగలరు. కాబట్టి అటువంటి బలాన్ని, కాబట్టి శారీరక బలం కూడా ముఖ్యం. శారీరక బలాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం. బుద్ధిందేహి, శారీరక బలం కంటే కూడా బుద్ధి బలం కూడా గొప్పది. బుద్ధి మంచి బుద్ధి లేదే ఏం లాభం లేదు. కాబట్టి శరీరం ఉంటే బలంగా ఉన్నా కూడా మంచి బుద్ధిని కూడా మంచి బాబావారిని వేడుకుంటున్నాం. బలోత్తమాం పుత్రాందేహి, బలవంతుడైనటువంటి పుత్రులను కూడా ఏమని చెప్పేసి బాబావారిని వేడుకుంటున్నాం. ధనందేహి, డబ్బు కావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం కావాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా. అదేవిధంగా మనం ఏ కార్యం చేయాలనుకుంటే డబ్బు ప్రధానంగా కావాలి. మరి డబ్బు ఎంత అవసరం కావాలి? 1,00,000 కోట్ల, బిలియన్ అంటే మనకు నీతిగా, న్యాయంగా, ధర్మంగా, సుఖంగా జీవించడానికి సరిపడినటువంటి డబ్బు మనకుంటే చాలు. అది ధనం ఎంత కావాలి, మనకు అవసరం ఎంత, ఆ అవసరానికి డబ్బు పంపించాలి బాబా. అనగా నేను ఏమి కోరితే అది ఇవ్వాలయ్యా. సర్వాన్ కామాంచదేహిమే, సర్వకామ్యములు, ఏ కోరికలు కూడా అవన్నీ కూడా తీర్చమని చెప్పి బాబా గారిని వేడుకుంటున్నాం. అన్నీ తీర్చుకుంటున్నాం. కానీ దేహశాంతి విచ్ఛిన్నా, అన్నీ ఉన్నాయి కానీ ఏం లాభం? దేహంలో శాంతి లేదు, అనారోగ్యం. దేహశాంతి ఎప్పుడు వస్తుంది? నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. నీవు ఆరోగ్యంగా లేకపోతే ఇంత దూరం రాలేము, ఇక్కడ వచ్చి కూర్చోలేము, కూర్చున్నా కూడా సరిగ్గా ఉండలేము. ఇక్కడ కూర్చున్నా కూడా దగ్గుతాం అనుకోండి, ఆయాసం ఉంటుంది అనుకోండి, చేయగలమా? చేయలేము. అన్ని కోరుకుంటే అన్నీ ఉంటాయి కానీ అవకాశము. అందువల్లే షిరిడీ సాయిబాబా వారి యొక్క సత్య వ్రతం ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారు అదృష్టవంతులని బాబా వారి యొక్క చరిత్రలో మనం చదువుకున్న 8వ అధ్యాయంలో 3వ గతిలో వచ్చింది. ఎవరైతే సాయి పూజ శుభప్రదం, అటువంటి పూజ చేసుకున్న వారు ధనులు ఈరోజు చేసుకున్నారు. అది దాని భావనది. కాబట్టి దేహశాంతి అవిచ్ఛిన్నం, అది కూడా ఎప్పుడు వరకు ఉండాలి? మన శారీరక ఆరోగ్యం అవిచ్ఛిన్నం, మనం చనిపోయే వరకు కూడా అటువంటి శాంతి ఉండాలి. అంటే మన ఆరోగ్యం అంత చక్కగా ఉండాలి. ఎప్పుడు ఆరోగ్యం? మన శరీరం యొక్క అవయవాలన్నీ చనిపోయే వరకు కూడా పనిచేయాలి. అది చక్కనటువంటి ఆరోగ్యం. మనిషిలో ఉన్నటువంటి శ్వాస బయటికి వెళ్ళేంత వరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చక్కగా పనిచేయాలి. అప్పుడే అది నిజమైనటువంటి ఆరోగ్యవంతుడు. వయసులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యుక్త వయసు ఉన్నప్పుడు శరీరం బాగుంటుంది. కానీ యుక్త వయసు దాటిపోయిన తర్వాత, మధ్య వయసు దాటిపోయిన తర్వాత మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అటువంటిది కూడా లేకుండా లాస్ట్ శ్వాస, తుది శ్వాస విధుల వరకు కూడా మన యొక్క శరీరం ఇతరులపై ఆధారపడకుండా మన శరీర అవయవాలను కూడా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలి. అటువంటి దేహశాంతి భవిష్యన్నా ఎప్పటికీ ఉన్నట్టుగా కోరుకుంటున్నాం. సర్వత్ర దర్శనం, ఎక్కడైనా కూడా నువ్వే కనపడాలయ్యా. ఎలా కనపడతాడు బాబా? ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడా? కాదు. ఎలాగంటే మనకు నీ బడ్జెట్ ఎంతో షుడ్ బీ ఇన్ దట్ లిమిట్, డోంట్ బియాండ్, గో ఫర్ దట్ అనేటువంటి ఆలోచనను మనం చక్కగా వెంటనే వాళ్ళు బాబావారిని నమ్ముకుంటే బాబావారి చేస్తారు. అందువల్ల ఆ కోరిక అంతవరకే. ఇంటి నుంచి ఒకరోజు దాటిన తర్వాత మరి శారీ పాతగైపోతుంది. శరీరమే పాతగైపోయేటప్పుడు డ్రెస్లో ఏముంది? కాబట్టి డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయి, శరీరంలో శాంతి లేదు. మరి ఏమి?
అందులో మా గురుగారు చెప్తుంటారు, గురుగారి దగ్గర ఎంతో భక్తి వస్తుంటారంట, తింటే అరగదు, పడుకుంటే నిద్ర పట్టదు అన్నట్టు. అంటే తింటే అరగదు, డబ్బులు ఏం చేయాలి, తినలేదు, డయాబెటిక్ ఆర్ సమ్ అదర్ డిసీజ్, పడుకుంటే నిద్ర పట్టదు. అందులో ఆ యొక్క పాట రూపంలో కానీ, మాట రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ ఏ విధంగా అప్పుడు మన కోరిక తగ్గిపోయి మనం ఉన్నటువంటి స్థితిలో మనం యథార్థ స్థితి, నిజ స్థితిలో మనం ఉంటాం. అదేవిధంగా జెంట్స్ అయినా కూడా సపోజ్ ఒక ఎలక్ట్రానిక్ వీడియో షాప్కి వెళ్తాం, మంచి సెంటర్కి, లేటెస్ట్ సీడీ వచ్చిందండి, సీడీ ప్లేయర్ వచ్చిందండి, లేదా 2000 ఏదో 3000 కొంత కేక్ రికార్డు, అక్కడికి వెళ్ళి 14,000 15,000 ఉంటుంది. దాన్ని బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోతాడు, అంతే ఖర్చు చేస్తాడు. అప్పుడు లేదైనా నీ బడ్జెట్ ఇంతే ఉంది అని బాబావారు ఏదో రూపంలో జ్ఞాపకం చేయించి మనకు అన్ని కొరకు తెలుసు అని అడిగాం. మరి ఇప్పుడేమంటున్నాం, కామరాహిత్యం శాంతే. హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి 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 హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో శ్రీ సాయి హారతి, శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో, 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 సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి, సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, శ్రీ సాయి నామమే అమృతం మాకు, 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 శ్రీ సాయి నామమే ఔషధం మాకు, శ్రీ సాయి నామమే ఔషధం మాకు, శ్రీ సాయి నామమే ఆయుధం మాకు, శ్రీ సాయి నామమే ఆయుధం మాకు, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను, చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు, చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు, చల్లంగా చూడు షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, శ్రీ సాయి నామమే అమృతం మాకు, శ్రీ సాయి నామమే అమృతం మాకు, శ్రీ సాయి నామమే ఔషధం మాకు, శ్రీ సాయి నామమే ఔషధం మాకు, శ్రీ సాయి నామమే ఆయుధం మాకు, శ్రీ సాయి నామమే ఆయుధం మాకు, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి. యజ్ఞంలో పాల్గొన్న కార్యక్రమం వస్తుంది సాయికోటి హారతిని. మీరు చారకులకు, ఎందుకంటే కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, కొంతమంది కడప నుండి వచ్చారు, కొంతమంది బనగానపల్లి నుండి వచ్చారు, కొంతమంది ఆదోళన నుండి, కొంతమంది సిరుగుప్ప సింధు నుంచి కూడా వచ్చినారు. వారికి అందరికీ మా ఆశ్రమం తరఫున, మా పాఠశాల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేని ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం కనుక మొట్టమొదటిసారిగా వాళ్ళకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఈ సత్యవ్రతాలైన పిదప భక్తాదులకు టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది కనుక భక్తాదులు నిశ్శబ్దంగా
ఉంటే బఫెట్ సిస్టంలో మీకు టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అసలు మేము ఈ యజ్ఞాన్ని ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తాం అనుకోలేదు. ఎక్కడైనా యజ్ఞం చేస్తూ ఉంటే చూడాలి అనుకున్నాం. అనుకోకుండా సాయి సేవకుడైనటువంటి రాములన్న మా దగ్గరికి రావడము, మేము ఈ యజ్ఞాన్ని గురించి ప్రస్తావించడము, ఆ అన్న గురుగారి దగ్గరికి వెళ్ళి ఈ డేట్ ఫిక్స్ చేసుకురావడం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయి. అక్కడి నుంచి మేము ఈ డేట్ చేంజ్ చేయాలనుకున్నాము, కానీ అది జరగలేదు. ఎందుకు ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా జరుగుతుంది అని అనుకుంటుండేదాన్ని. నిన్న ఈ యజ్ఞ మూలంగా ఒక అనుభవం, ఒక సంఘటన. నా దగ్గర ఒక 3 months బ్యాక్ ఒక క్లర్క్ లక్ష్మి అనే అమ్మాయి వర్క్ చేసేది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి బయట వెళ్ళింది. అనుకోకుండా నేను నైట్ 9 o'clock ఆ అమ్మాయి ఫోన్ చేసింది. సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, శ్రీ సాయి నామాల ఊరేగింపుల వచ్చే, శ్రీ సాయి నామాల ఊరేగింపుల వచ్చి భక్తులందరినీ చల్లగా కాపాడు, సాయి భక్తులందరినీ చల్లగా కాపాడు, షిరిడి సాయి అందుకో సాయి సాయి కోటి యజ్ఞంలో, శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో, శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో, శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో, సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి, సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి, సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి, శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ కి జై, సాంశి మహారాజ్ కి జై, సాంశి మహారాజ్ కి జై, సాంశి మహారాజ్ కి జై, సాయిరామ్. శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి, కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి, అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే, సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే.
పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే అటు తాళాలు ఇటు మేళాలు అటు తాళాలు ఇటు మేళాలు ఆడే భక్తగణాలు పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషాణాలు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ద్వారక దాటి తరలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి చేరును చావడి ముందు ప్రమధుల నడుమ పరమశివునిల బాబా వేసెను చిందు బాబా వేసెను చిందు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే జయ సాయి సాయి హరే హరే
साई देवा साई देवा साई देवा परम पदंला दुरिकेलुने प्रभुनी चरण सेवा प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा परम पदंला दुरिकेलुने प्रभुनी चरण सेवा प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा
आदि भव जलधि के नावा, आदि भव जलधि के नावा, साई देवा साई देवा साई देवा। చేసే పాపులనైనా పునీతుల చేసే పావన మంత్రం నీ బోధ, పరుస వేదిని తాకిన లోహం, పరుస వేదిని తాకిన లోహం, పసిడి అవునో కాదా ఆ స్పర్శ నీదే దేవా, ఆ స్పర్శ నీదే దేవా, సాయి దేవా సాయి దేవా సాయి దేవా। పరమ పదంలా దొరికెనులే ప్రభు నీ చరణ సేవా, प्रभु नी चरण सेवा, साई देवा साई देवा साई देवा। సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా। శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా। దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా। నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు, మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు। రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు,
మంటేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇలకే అపరంజి వెలుగు నీవు. బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆర్తులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణ రాశి నీవు. కదిలే కళ్యాణ రాశి నీవు. అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. సహన తరువు పండించిన శాంతి ఫలం నీవు. గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ, నిన్ను గని శరణమ్మని సన్నుతించు వేళ జన్మ ధన్యమవుతుంది బాబా. మా జన్మ ధన్యమవుతుంది బాబా. ఈ కార్యక్రమాన్ని కూడా నలంద పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా సన్నిధిలో జరుగుతున్నాయి. నలంద పబ్లిక్ స్కూల్ చైతన్య పదరాలు ఉండేది కాబట్టి గవర్నమెంట్ నలంద పబ్లిక్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఈ 327 శ్రీ సాయి సాయి కోటి నామగీత మహాయజ్ఞంలో 100 రూపాయలని కలిగి భగవాన్ శ్రీ సాయిబాబా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాము.
కార్యక్రమం జరిగే సమయంలో జరిగేటటువంటి ఈ సాయికోటి యజ్ఞం చాలా శక్తివంతంగాను మహిమానవంతంగాను ఉంటుంది. కావున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొనవలసింది కోరుతున్నాను. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి సాయి కథ గాన రూపకం ప్రదర్శింపబడును. కేవలం 1 గంట 15 నిమిషాలు మాత్రమే ఈ సాయి కథ గాన రూపం ఉంటుంది. ఈ గాన రూపంలో బాబావారి పుస్తకం నుంచి సమాధి వరకు అన్ని విషయాలు తెలుస్తాయి. బాబావారి యొక్క జీవిత చరిత్ర సప్తాహ పారాయణం చేసినంతటి ఫలితాన్ని ఈ గంటపాటి మా గాన రూపకాన్ని చూసినంతలోనే కలుగుతుంటుంది. కావున ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. రేపు ఉదయం బాబావారి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. తర్వాత 8 గంటల రేపు ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి శ్రీ సాయిబాబా సేవాశ్రమ భక్తులు మరియు సాయి సేవకుల యొక్క అనుభవాలతో కూడినటువంటి శ్రీ సాయి సత్సంగ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా
ప్రసరించినావు ఆరని జ్యోతివై ప్రభవించినావు మానవమూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై మారుతి నీవే గణపతి నీవే గణపతి నీవే సర్వదేవతల నవ్యాకృతి నీవే ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా మా సాయి బాబా మా సాయి బాబా బాబా షిరిడి బాబా షిరిడీలోపలి దైవం నేనే షిరిడీలోపలి దైవం నేనే చిత్తంలోపలి ధ్యానం నేనే చిత్తంలోపలి ధ్యానం నేనే నిఖిలం నేనేలే షిరిడీలోపలి దైవం నేనే షిరిడీలోపలి దైవం నేనే చిత్తంలోపలి ధ్యానం నేనే చిత్తంలోపలి ధ్యానం నేనే నిఖిలం నేనే షిరిడీలోపలి దైవం నేనే షిరిడి
దయచేసి సహకరించండి. మిగతా వారందరూ ఈ హారతి తీసుకున్న తర్వాత లోపల మంచినీరు మరియు బాబావారి టీ అరేంజ్ చేశారు. దయచేసి టీ తీసుకుని అందరూ పెండాల్లో వచ్చి కూర్చుంటే సాయి కథ సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి 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 హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో 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 సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామమే అమృతం మాతో శ్రీ సాయి నామమే అమృతం మాతో శ్రీ సాయి నామమే ఔషధం మాతో శ్రీ సాయి నామమే ఔషధం మాతో శ్రీ సాయి నామమే ఆయుధం మాతో శ్రీ సాయి నామమే ఆయుధం మాతో షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామాల ఊరేగింపుల వచ్చిన 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 సాయి బంధులందరినీ చల్లగా కాపాడు సాయి బంధులందరినీ చల్లగా కాపాడు సాయి బంధులందరినీ చల్లగా కాపాడు సాయి బంధులందరినీ చల్లగా కాపాడు షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో 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 సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి షిరిడి సాయి హారతి సాయి హారతి సాయి కోటి హారతి సాయి కోటి హారతి షిరిడి సాయి హారతి షిరిడి సాయి హారతి సాయి కోటి హారతి సాయి కోటి హారతి సాయి కోటి హారతి సాయి కోటి హారతి షిరిడి సాయి హారతి షిరిడి సాయి హారతి శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय श्री गुरु सांब शिव महाराज की जय साईनाथ महाराज की जय साईराम ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम
సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి